నమస్కారం క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సీఎం రేవంత్, రైతు భరోసా నిధుల పంపిణీతో 3 రోజుల ఉత్సవాలు, వ్యవసాయ సాంకేతికతల ప్రదర్శనకు రైతు ఉత్సవాలు, రైతులకు కొత్త అవకాశాల కోసం ప్రభుత్వం చర్యలు. వివేకానంద కేసులో వైసీపీ నేతలపై మంత్రి అనగాని విమర్శలు, రోజుకో కథ చెబుతున్నారన్న వైసీపీపై అనగాని ఫైర్. అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ఆరోపణలంటూ విమర్శ, కేసులో నిజాలు బయటపెట్టాలని మంత్రి డిమాండ్. గ్రాఫిక్స్ అభివృద్ధిపై ఏపీ తెలంగాణ ప్రభుత్వాలపై కవిత విమర్శ, ప్రచారం కోసం గ్రాఫిక్స్ తో ప్రజలను మోసం చేస్తున్నారన్న వాస్తవ అభివృద్ధి లేకుండా ప్రచారమే జరుగుతోందన్న విమర్శ. ప్రగతిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాలకు కవిత సూచన. లిక్కర్ స్కామ్ పై జగన్ మౌనాన్ని ప్రశ్నించిన వర్ల రామయ్య, అరెస్టులు జరిగినా స్పందించలేదన్న జగన్ పై విమర్శ. లిక్కర్ పాలసీలో అవకతవకలపై ఆరోపణలు, పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్. తిరుమల భద్రతపై వైసీపీ నేతలపై రవినాయుడు ఆరోపణలు, ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారన్న విమర్శ. భక్తుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన రవినాయుడు. అమరావతిలో ఇడ్లీ ప్లేట్ గ్రాఫిక్స్ పెట్టడం, తెలంగాణలో కూడా అదే తరహా ప్రచారం జరుగుతోందని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. వాస్తవ అభివృద్ధి కంటే ప్రచారానికే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా గ్రాఫిక్స్ తో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు నిజమైన అభివృద్ధి కనిపించాలంటే పనులు చేయాలని సూచించారు. ప్రభుత్వాలు ప్రచారం కాకుండా ప్రగతిపై దృష్టి పెట్టాలని కవిత అన్నారు. చేస్తున్న మాయాజాలం ఏంది? అమరావతిలోనేమో ఇడ్లీ ప్లేట్లు పెట్టినట్టున్నారు అప్పుడు గ్రాఫిక్స్ తోని. ఇక్కడ మన సీఎం గారేమో ఇడ్లీలు పెట్టిరు నిన్న. మొత్తం అది గ్రాఫిక్స్ ప్రెజెంటేషన్ ఆ బొమ్మంతా చూస్తే ఏం లేదు. ఇడ్లీలు ఉన్నాయి, 2-3 ముగ్గులు ఉన్నాయి, అంతకు మించి అందులో ఉన్నదేం లేదు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నది మాత్రం మేము కోరుతున్నాం. డెఫినెట్ గా ఎస్, మూసీ మంచిగా కావాలి, మూసీ క్లీన్ కావాలి, మూసీ చుట్టుముట్టు ఉన్నటువంటి పట్టాదారులు, ఆ పట్టా భూములు వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలి. నేను కాదనట్లేదు. చేస్తున్న మాయాజాలం ఏంది? అమరావతిలోనేమో ఇడ్లీ ప్లేట్లు పెట్టినట్టున్నారు అప్పుడు గ్రాఫిక్స్ తోని. ఇక్కడ మన సీఎం గారేమో ఇడ్లీలు పెట్టిరు నిన్న. మొత్తం అది గ్రాఫిక్స్ ప్రెజెంటేషన్ ఆ బొమ్మంతా చూస్తే ఏం లేదు. ఇడ్లీలు ఉన్నాయి, 2-3 ముగ్గులు ఉన్నాయి, అంతకు మించి అందులో ఉన్నదేం లేదు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నది మాత్రం మేము కోరుతున్నాం. డెఫినెట్ గా ఎస్, మూసీ మంచిగా కావాలి, మూసీ క్లీన్ కావాలి, మూసీ చుట్టుముట్టు ఉన్నటువంటి పట్టాదారులు, ఆ పట్టా భూములు వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలి. నేను కాదనట్లేదు. నెల్లూరు జిల్లా అన్నారెడ్డిపాలెం గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 1.35 కోట్ల వ్యయంతో విలేజ్ హెల్త్ సెంటర్, తాగునీటి పథకం అంతర్గత పైప్ లైన్లు, కల్వర్ట్, సీసీ రోడ్ల పనులు చేపట్టారు. జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు 481 పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఆలయ అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. సీఎం సహాయ నిధి ద్వారా లబ్దిదారులకు ఆర్థిక సాయం అందించారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని మంత్రి తెలిపారు. మీ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసిన పాస్ పుస్తకాలు ఈ ఊర్లో పంచలేదండి. పంచారా ఈ ఊర్లో? నాకు తెలిసి మా అధికారులు చెప్పారు, ఒక్క పుస్తకం కూడా ఇవ్వలేదని. చాలా అదృష్టవంతులు మీరు. చాలా గ్రామాల్లో ఆయన బొమ్మ వేసిన పాస్ పుస్తకం ఇచ్చారు. ఆ పాస్ పుస్తకాలన్నీ ఇవాళ చెల్లవని చెప్పి ప్రభుత్వాలు తీర్మానించారు. ఎన్నికల్లో నేను పర్యటనకు వచ్చినప్పుడు కూడా చెప్పాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఇటువంటి దగాకోరు పాస్ పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో మన రైతులకు ఇస్తే ఇవి చెల్లవు, వీటికి బాధ్యత లేదు, ఏ ప్రభుత్వ అధికారి కూడా దీన్ని ఆమోదించరని చెప్పి ఆనాడే నేను చెప్పడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతుల భూముల్ని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు దోచుకోవడానికి చేసినటువంటి ఒక కుట్ర అని కూడా ఆనాడు చెప్పడం జరిగింది. అయితే మీ నాయకులు ఎందుకో మీ ఊర్లో పంపిణీకి ముందుకు రాలా. వీళ్ళకు ముందు చూపు ఉందనుకుంటారు మీ గ్రామ నాయకులకి.
అందుకనే ఆ ప్రక్రియ ఈ గ్రామంలో చేయలేవాళ్ళు. ఎందుకంటే ఎలాగో వచ్చేది కూటమి నాయకత్వం, ఈ పాస్ పుస్తకాలు చెల్లవు, ఎప్పుడైనా గ్రామంలో రైతులు నిలదీస్తే జవాబు చెప్పాల్సి వస్తుందని తప్పుకున్నారు ఈ పాస్ పుస్తకాల పంపిణీ కాలం. దీంట్లో ఎక్కడైనా చూడండి ప్రభుత్వం ముద్ర లేదు, ఆయన ఫోటో, ఆయన నవరత్నాలు. లోపల తీసుకొని చూద్దాం. రైతాంగం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఒక నిర్ణయం చేస్తే, కొత్త పాస్ పుస్తకాల్లో ప్రభుత్వం యొక్క రాజముద్ర ఉండాలి, ప్రభుత్వం యొక్క ఆధారాలు ఉండాలి, ఆ రైతు ఫోటో ఉండాలి, రైతు భూమి ఉండాలి, రైతు భూమికి సంబంధించిన సర్వే నంబర్ ఉండాలి. అంతేకాని చంద్రబాబు నాయుడు గారి ఫోటోను. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైసీపీ నేత సాకే శైలజానాథ్ విమర్శించారు. 2025-26 మధ్యలో 2865 మంది రైతులు, కూలీలు బలవన్మరణం పొందారని నివేదికలో వెల్లడైందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు తక్షణ సహాయం అందించాలని, సంక్షోభాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నేను 2024 ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలని గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు సూపర్ 6లో భాగంగా ప్రతి రైతుకు 20,000 రూపాయలు సాయం చేస్తానని చెప్పారు. పెట్టుబడి ఇస్తాను సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెప్పారు. 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా రాజశేఖర రెడ్డి గారి యొక్క పుణ్యం. అట్లాగే రాయితీలతో సోలార్ పంపు సెట్లు, కరెంటు మిగులుతుంది, దాన్ని మేము కొంటామని కూడా చెప్పారు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ధరల స్థిరీకరణకు నిధి, అట్లాగే కౌలు రైతులు కూడా అన్ని సంక్షేమ పథకాలు, పంటల బీమా కూడా ఇస్తాం. రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి వాళ్ళకు రాయితీలు, సంక్షేమ పథకాలు ఇస్తాం. అట్లాగే ప్రతి పార్లమెంట్లో కూడా 1000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టి మేము మార్కెటింగ్ వరకు కలుగజేస్తామని చెప్పారు. ఇంకా దానికట్లే కంటిన్యూషన్గా ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు ఆధునీకరణ, పాతవే కాకుండా కొత్త వాటిని కూడా మొదలు పెడతామని చెప్పారు. అట్లాగే దళారుల దోపిడీ లేకుండేందుకోసం ఏపీఎంసీ యాక్ట్ని, మార్కెట్ కమిటీల యాక్ట్ని చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. అట్లాగే సిరికల్చర్కి ఇట్లా చిన్న చిన్న రీజన్లు చెప్పారు. అయ్యా బాబు గారు, పెద్దలు, ఇవన్నీ మీరు అమలు చేసి ఉంటే ఈరోజు రైతుకు ఈ కష్టం వచ్చిండేది కాదన్నది పెద్దల యొక్క అభిప్రాయం. రాజకీయాలకి రైతుని ముడిపెట్టకూడదు, వ్యవసాయాన్ని అందుకని అన్నం తినే అన్నం కాబట్టి వ్యవసాయాన్ని తగినంత ప్రేమతో మీరు దాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పారు. దీన్ని మానవీయ కోణంలో చూడాలి కానీ ఇంకో విధంగా చూడడానికి వీలు లేదని ఏ కమిటీ వచ్చినా చెప్పింది. ఏ ఒక్క పంటకు కూడా అరాకొరా మినహాయిస్తే మద్దతు ధర లభించలేదు. రైతుకు ఈ రోజున ఈ నిమిషానికి వ్యవసాయంలో వరి కళ్ళాల్లోకి వచ్చింది. వరి సరిగ్గా కొనేవాళ్ళు కూడా లేరు, వరి కొనుగోలు కేంద్రాలు కూడా లేవు. నా మద్దతు ధర 2,400 రూపాయలు ఉంటే ఈ రోజున 1,500కి 1,600కి అమ్ముకుందామన్నా కొనడం కష్టమైన సంగతి ఇక్కడ నేను గుర్తు చూస్తూ ఉన్నాను. అట్లాగే అరటికాయలు ఈ రోజున సీజనల్ క్రాప్ కాదు, కంటిన్యూస్ క్రాప్. ఇప్పుడు అరటిపండ్లు అనేది 5 రూపాయలు 7 రూపాయలకి కిలో అమ్ముకునే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. చీనీ ధర అయితే యుద్ధం కారణంగా, ఇంకొక కారణం చెప్పేసి ఎండాకాలంలో చీనాకాయల ధర భయంకరంగా పెరిగిపోవాలి. అట్లా కాకుండా ధర తగ్గిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు రైతాంగం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏ పంట కావాలి? శనగలు 5,600 పైన ఉంటే 5,000 కొనుక్కోమని అడుగుతూ ఉన్నారు. ఈ రోజున ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కనుక
మీరు ఒకసారి మనసు పెట్టాలి. ఈ మాటలే కాదు, లేక బెదిరింపులే కాదు, లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను హబ్బులు తెచ్చి పెడతాననే ఒక హామీలే కాదు. మీరు చెప్పిన విధంగానే ధరల స్థిరీకరణకు ఒక 2,000 కోట్లు కేటాయించి ఉంటే, ఎందుకంటే దాదాపు 3 లక్షల కోట్ల పైగా అప్పులు తెచ్చిన కాలంలో ఒక్క 1% అయినా 3,000 కోట్లు ఎంతో అయ్యుండేది. కనుక 1% రైతాంగాని కోసం మీరు ధరల స్థిరీకరణకు పెట్టింటే బాగుండేది. కానీ మీరు ఇచ్చిన డబ్బులు 300 కోట్లు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మేము వేసిన పంటకి, మేము పెట్టిన పెట్టుబడికి, అట్లాగే రైతు కుటుంబాలుగా మా కుటుంబం మొత్తం పడ్డ శ్రమకు ఈ రోజున ఏమాత్రం విలువ లేదు. పంట కంటి ముందు ఉంది, కంట్లో మంట ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుందని వాళ్ళు చెప్తారు మనకి. అసెంబ్లీలో వందే మాతరం గేయాన్ని అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూరన్న ఆరోపించారు. ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేయడం దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. అలాంటి సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని కోరారు. దేశ గౌరవాన్ని కాపాడే భద్రత ప్రతి ప్రజాప్రతినిధికి ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మరియు భరతమాతని కూడా అవమానపరిచినట్లే. ఈ విషయాన్ని మేము స్పీకర్ వద్దకు తీసుకెళ్తాం. స్పీకర్ గారు వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవలసిందిగా, మరియు వారి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని, ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో సిపి సుధీర్ బాబు సిట్ అధికారులతో సమావేశమయ్యారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మొదటి రోజు విచారణపై సమీక్ష నిర్వహించారు. ఎంపీ పుట్టా మహేష్ ఆరోపణలపై సరైన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతుందని చెప్పారు. కీలక సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అన్ని కోణాల్లో పరిశీలన కొనసాగుతుందని అధికారులకు తెలిపారు. Some officers are not running, team only. We are professionally going ahead with the investigation. Whatever is important required to be informed to the press, we certainly inform. దేశంలో అతిపెద్ద నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి మార్చి 22న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా నిధులను కూడా పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 3 రోజులు రైతు ఉత్సవాలను కూడా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో వ్యవసాయ సాంకేతికతలు, హార్టికల్చర్, పశు సంవర్ధక రంగ అభివృద్ధిని ప్రదర్శించనున్నారు. రైతులకు కొత్త అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సందర్భంగా ఈ రాష్ట్ర రైతాంగానికి సాంకేతికపరమైనటువంటి అవగాహన, వ్యవసాయంలో నూతన పద్ధతులు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద అవగాహన సదస్సులతో పాటు రైతుల యొక్క సందేహాలకి సమాధానాలతో పాటు అన్ని రకాల వ్యవసాయ పనిముట్ల యొక్క ప్రదర్శన, అదేవిధంగా అనుబంధ రంగాలైనటువంటి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి స్టాల్స్, సుమారు 150 స్టాల్స్ ని వ్యవసాయ శాఖ ఆనాడు ఏర్పాటు చేస్తుంది. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, దాంతో పాటు రిఫైనరీ కూడా శంకుస్థాపన, రైతు భరోసా 9,000 కోట్లు ఒకే నెలలో విడుదల చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆ రోజు వేదిక మీద నుంచి 70 లక్షల మంది రైతులకి రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవం లభించడం లేదని జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల సేవ చేసినప్పటికీ గుర్తింపు దక్కలేదని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు తనను నిరాశకు గురిచేశాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పార్టీ మార్పు ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలిచ్చారు. సీనియర్ నేతలకు గౌరవం, గుర్తింపు ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ లోపల సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే ఈ నిర్ణయం వైపు ఆలోచిస్తున్నానని వెల్లడించారు. పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా. అసలు ముందు ఆయన ఏ పార్టీ అని తెలుసా అని అడుగుతుంది. 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పి అంటున్నాను నేను. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా?
నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకోవటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పంటున్నాను. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నమవుతుండేనానే. స్టిల్ ఐ మీన్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి సూచన తీసుకుంటా. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రదారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రదారుడు అయితే ముందు కనబడుతుండే. ఆయన ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నేతలు రోజుకో కథ చెప్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గతంలో సౌమ్యుడనని చెప్పిన వ్యక్తిని ఇప్పుడు దొంగగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. అవినాష్ రెడ్డిని కాపాడేందుకు సునీతపై ఆరోపణలు చేయటం దారుణమని మండిపడ్డారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆధారాలు బయటపడినా ప్రభుత్వం దాన్ని పక్కన పెడుతోందని ఆరోపించారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంటే మీ బాధ్యత అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు, ప్రజలను కూడా ఎటు ఉద్దేశం మనం చూస్తా ఉన్నాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా కేవలం మీకు అనువాయులు, మీ ఎవరైతే మీకు ఆస్తులు దోచిపెట్టారో వాళ్ళ ఇళ్లలో ఇబ్బందులు ఉన్నా లేదా పిల్లలున్నా వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క పేదవాడికి కానీ ఒక కార్యకర్త కానీ ఒక ప్రజల సమక్షంలో ఒక కార్యక్రమానికి కానీ వెళ్ళారా అడుగుతా ఉన్నా. 20 నెలల్లో ఎక్కడ కూడా ప్రజల కోసం వెళ్లకుండా కేవలం బల ప్రదర్శన చూపించి పెళ్లిళ్ళకు కూడా వెళ్ళి బల ప్రదర్శన చూపించుకోవాలి తప్ప ఎక్కడ కూడా మనకి ఏమీ కనపడే పరిస్థితి. నేను అదే మీకు అందరు కూడా తీవ్ర ఒక బాధతో చెప్తా ఉన్నా. ఎందుకంటే మేము కూడా వచ్చి ఇప్పటికి 18 నెలలు అవుతా ఉంది. సబ్జుడీస్ కాబట్టి తప్పకుండా కోర్టు నుంచి ప్రాపర్గా జడ్జ్మెంట్ వస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. అరే ఒక ఆడ కూతురు ఆవిడ బాధ చెప్తా ఉంటే దాన్ని కూడా హేళన తీసుకుని వచ్చి అంటే మీరు ఇంకా ఇప్పుడు కూడా మారా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, బాగుండాలని చెప్పి తప్పంతా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ప్రభుత్వం మీద బురద వేయటం, ఇంట్లో ఆడ కూతుర్లను కూడా మీరు వదలట్లే అంటే నిజంగా చాలా బాధగా ఉంది. మీరు ముందు కూడా ఈ వీడియోస్ కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వారి యొక్క మాటలు ఈ యొక్క జగన్నాటకాల యొక్క జర్నీ స్టార్టింగ్ లో మంచివారు, సౌమ్యులు, ఎవరికి హాని చేయరు అని చెప్పిన బాబాయ్ ఆఖరికి అతన్ని ఒక కుట్రదారుడుగా, దొంగగా చిత్రీకరిస్తా ఉన్నారు. అసలు నిజంగా చెప్తున్నాను, ప్రేమ, అభిమానం, ఆప్యాలు ఎటు ప్రజల మీద లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదు, కుటుంబ సభ్యుల మీద, ఇంట్లో ఆడపడుచుల మీద ఉండాలి కదా అని అడుగుతా ఉన్నాను. అతనికి అసలు అలాంటి హోదాలు ఉండే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. మీరే అన్నారు అన్ని విషయాల్లో కూడా. ఇదే అవినాష్ రెడ్డి ఎంపీ హోదాలో ఉండి అసలు అక్కడ ఉండి ఇలాంటి గొడవ జరిగి హత్య జరిగితే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పాలి అని ఇంగిత జ్ఞానం కూడా లేదా అని అడుగుతా ఉన్నాను. ఎన్ని దాసి రక్తం అంతా తుడిసి కుట్లు వేసి మీరే మీ ఆసుపత్రి స్టాఫులతో, గంగిరెడ్డి వాళ్ళ ఆసుపత్రి స్టాఫ్, మీ బంధువులతో, గంగిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాంగారే కదా, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఆ సమయంలో. గూగుల్ టేక్అవుట్ లో క్లియర్ కట్ గా మనకి ప్రూవ్ అయినాయి. హైదరాబాద్ కూకట్పల్లిలో ₹1 కోటి దోపిడీ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బైక్ పై వెళ్తున్న కుస్రు అమీనుద్దీన్ వద్ద నుంచి దుండగులు నగదు దోచుకెళ్లారు. ఏసీపీ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది. బాధితులను విచారించే డబ్బు మూలం, గమ్యస్థానంపై సమాచారం సేకరిస్తున్నారు. 3 ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకునేందుకు శోధన కొనసాగిస్తున్నాయి. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ₹1 కోటి తీసుకుని పోతున్న క్రమంలో ఒక గుర్తు తెలియని 4 వ్యక్తులు 2 మోటార్ సైకిల్ మీద వచ్చి వాళ్లకు చిల్లీ పౌడర్ వాళ్ళ మీద చల్లి వాళ్ళ దగ్గర ఉన్న ₹1 కోటి ఎత్తుకొని పారిపోయినారని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసి నైట్ 3 టీమ్స్ ఫామ్ చేసి టోటల్ గా వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. దాంట్లో ఈ మనీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఈ మనీ ఎవరికి సంబంధించింది, ఎవరు చేసి ఉంటారనేది పూర్తిగా ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ వివాదం మరింత ముదురుతుండగా టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. అరెస్టులు జరిగినప్పటికీ జగన్ స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు. లిక్కర్ పాలసీలలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. ఈ స్కామ్లో అసలు లబ్దిదారుడు ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 3,500 కోట్ల రూపాయలు కొట్టేసి కూడా ఎదుటి మనుషులను నువ్వు ప్రశ్నిస్తున్నావంటే నీ గుండె మామూలు గుండె. ఈ గుండె అవినీతి పరులకి ఒక మోడల్ సార్. మీ గుండె, మీ ధైర్యం ఈ అసాంఘిక శక్తులకి రోల్ మోడల్ సార్. ఇది సాక్షాత్తు ఈడీ ఎంటర్ అయి 441 కోట్ల రూపాయలు సీజ్ చేశారు సార్. అదొక చిన్న అమౌంట్ అట మొన్న అంటాడు ఆయన. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జ్, డివిజన్ బెంచ్ ఏం చెప్పారు? కూలంకషంగా దర్యాప్తు చేయండి, ఇందులో బెయిల్ కూడా ఇవ్వమేమన్నారు. అవినీతిని మేము నమ్ముతున్నాం అన్నట్లుగా చెప్పింది ఆనరబుల్ సుప్రీంకోర్టు.
ఈడీ 441 కోట్లు సీజ్ చేసి ఇంకా చేయాల్సి ఉంది, మనీ లాండరింగ్ జరిగిందని చెబుతున్నారు. ఎక్కడుంది ఈ డబ్బంతా? మీకు తెలియకుండా వెళ్ళింది ఎక్కడికైనా? ఈ అవినీతి కేసులో మీరు ఎలా తప్పి ఇండియా పోస్ట్ 24 గంటల్లో పార్సిల్ డాక్యుమెంట్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఈ సేవలు ప్రైవేటు కొరియర్ సంస్థలకు పోటీగా తీసుకువచ్చినట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సమయానికి డెలివరీ కాకపోతే రిఫండ్ గ్యారంటీ కూడా అందిస్తామని చెప్పారు. తక్కువ ధరలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కామర్స్ రంగంలో వేగవంతమైన సేవల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యం కల్పించే దిశగా ఇది కీలక అడుగు అని అన్నారు. పోస్ట్ ఆఫీసులన్నింటినీ కూడా రేషనలైజ్ చేయటం కానీ, రూట్స్ రేషనలైజ్ చేయటం కానీ, ప్రైవేట్ కన్సల్టెంట్స్ తీసుకొని పైలట్స్ చేసాం. చాలా చోట్ల పైలట్ చేస్తే 24 అవర్స్ 48 అవర్స్లో స్పీడ్ డెలివరీ చేసే విధంగా చేయాలి అంటే ఒక 70% నుంచి 98% యాక్యురసీ వచ్చిన తర్వాత ఇప్పుడు 6 మేజర్ పట్టణాల్లో ఈ రోజున ఈ సర్వీస్ని 3 సర్వీసెస్ని లాంచ్ చేస్తా ఉన్నాం. ఒకసారి 24 అవర్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఆ 24 అవర్స్లో కనుక డెలివరీ చేయకపోతే బుక్ చేసుకున్న కస్టమర్కి డబ్బులు వాపస్ ఇచ్చేటువంటిది మెయిన్ కర్తవ్యం ఇందులో. అంటే ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ తోటి మేము చేసినటువంటి ఈ ప్రయత్నం, గత 2 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున 3 సర్వీసెస్ 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ తీసుకొస్తా ఉన్నాం. ప్రైవేట్ కొరియర్లతోటి పోటీ పడే విధంగా చేస్తా ఉన్నాం. మీరు ఒక్కసారి తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఎవ్రీ ఇయర్ 2% మాత్రమే గ్రో అయ్యేది. అంటే 200 కోట్ల రూపాయల ఆదాయాన్నే సంవత్సరం టు సంవత్సరం పెంచేది. అలాంటిది గత 1 ఇయర్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచాం. అంటే 10 రెట్లు 200 కోట్ల నుంచి 2,000 కోట్ల రూపాయలు. తిరుమల ఆలయ పవిత్రతకు భంగం కలిగేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని రవినాయుడు ఆరోపించారు. కరుణాకర రెడ్డి చర్యలు ఆలయ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కుటుంబాలపై దాడి ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. తిరుమలలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ పరిపాలనలో రాజకీయ జోక్యం తగ్గించాలని సూచించారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడేమో స్వామివారిని అడ్డం పెట్టుకొని దోచేసుకున్నారు. యథేచ్ఛగా ఉన్మాదుల్లాగా స్వామివారి కానుకల నుంచి గోల్డ్ వరకు అన్నీ దోచుకున్నారు. ఈరోజు మీరు ఓడిపోయిన తర్వాత 365 రోజులు స్వామివారిని అడ్డం పెట్టుకొని ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. తిరుమల ఎంత పవిత్రమో తిరుపతి కూడా అంతే పవిత్రం. కానీ వైసీపీ నేతలు తీరు మటుకు ఒక రోజేమో మందు బాటలు వాళ్లే పెడేసి ఇక్కడ కొండ మీద మద్యం ఉందంటారు, వాళ్లే మాంసం తీసుకెళ్లిపోయి మాంసం ఉందంటారు. దాని తర్వాత వాళ్లే ఏదైతే కల్తీ చేసేసి అబాండాలు వేసేస్తారు, సెటిల్మెంట్లు వాళ్ళే చేస్తారు. అక్కడెక్కడో ఎప్పుడో శనేశ్వర స్వామి విగ్రహం ఎప్పుడో పాతకాలంలో అది విగ్రహం చెక్కేటప్పుడే ఉన్నదాన్ని తీసుకుని వచ్చి అలజడి సృష్టించారు. అలిపిరికాడ అలజడి, తిరుమలలో అలజడి, తిరుపతిలో అలజడి. అసలు ఏం చేయాలనుకున్నారు? ఉగ్రవాదుల్లాగా తీవ్రవాదుల్లాగా స్వామివారి పవిత్రతను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో జరుగుతున్నది అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఇది ఉన్మాదులో దాడిగానే అభివర్ణించాలి. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్ట్. స్వామివారి పవిత్రతను దెబ్బతీయాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీయాలి, తిరుమలకు భక్తులే రాకూడదన్నట్టు వాళ్ళ తీరు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మాట తీరు గాని, వాళ్ళు చేస్తున్న ప్రవర్తనలు గాని, వాళ్ళు ఆచరిస్తున్న విధానాలు గాని ఇది దాడే. తిరుమలపై జరుగుతున్న దాడి, భక్తులపై జరుగుతున్న దాడి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సీఎం రేవంత్. రైతు భరోసా నిధుల పంపిణీతో 3 రోజుల ఉత్సవాలు. వ్యవసాయ సాంకేతికతల ప్రదర్శనకు రైతు ఉత్సవాలు. రైతులకు కొత్త అవకాశాల కోసం ప్రభుత్వం చర్యలు. వివేకానంద కేసులో వైసీపీ నేతలపై మంత్రి అనగాని విమర్శలు. రోజుకో కథ చెబుతున్నారన్న వైసీపీపై అనగాని ఫైర్. అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ఆరోపణలంటూ విమర్శ. కేసులో నిజాలు బయటపెట్టాలని మంత్రి డిమాండ్. గ్రాఫిక్స్ అభివృద్ధిపై ఏపీ తెలంగాణ ప్రభుత్వాలపై కవిత విమర్శ. ప్రచారం కోసం గ్రాఫిక్స్ తో ప్రజలను మోసం చేస్తున్నారన్న వాస్తవ అభివృద్ధి లేకుండా ప్రచారమే జరుగుతోందన్న విమర్శ. ప్రగతిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాలకు కవిత సూచన. లిక్కర్ స్కామ్ పై జగన్ మౌనాన్ని ప్రశ్నించిన వర్ల రామయ్య. అరెస్టులు జరిగినా స్పందించలేదన్న జగన్ పై విమర్శ. లిక్కర్ పాలసీలో అవకతవకలపై ఆరోపణలు. పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్.
తిరుమల భద్రతపై వైసీపీ నేతలపై రవి నాయుడు ఆరోపణలు. ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారన్న విమర్శ. భక్తుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన రవి నాయుడు. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.